ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన దేవ, ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయములో చేరి మిమ్మలను పూజించి కనపరచడానికి మరి యొక్క ప్రభు దినాన్ని చూసే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు. గత పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడినందుకు స్తోత్రాలు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు వాగ్దానమును మా పక్షంగా మీరు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినంలో మాకు కావలసిన మీ మాటలను మీరే మాకు ప్రసాదించండి. అలసిన వారిని పోరాడింపజేసే మాటలు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే మాటలు, ఆదరణ లేని వారికి ఆదరణిచ్చే మాటలు, స్వస్థత లేని వారికి స్వస్థత ఇచ్చే మాటలు, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగజేసే మాటలు మీరే ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రయని పారవేయకుమా, నిండి పొల్లు పాత్రగా చేసి నింపుము ఎల్లప్పుడూ. సువార్తలోని పాత్రలన్నీ స్వామి యేసును పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సకలంబు నొసగు తండ్రి, సకలంబు నొసగు తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. వేలలేని పాత్రగా ఉన్నా నన్ను కొనువారెవ్వరు లేరు, ఎనలేని నీదు రక్తంబుతో విలువందు పాత్రగా చేయ, ఆటంకములు బాపి నన్ను ఏటేట కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన
బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనని అన్నదియే ప్రధానమైన ఆజ్ఞ. దేవుడు మనలను కోరేది ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో శాస్త్రుల్లో ఒకడు వచ్చి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఆయన అడిగినందుకు ప్రభు ఇచ్చిన ఉత్తరము సమాధానం. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడు నా ప్రభు అద్వితీయ ప్రభువు. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలని అనేది ప్రధానమైనది, ముఖ్యమైనది ఆజ్ఞ అని ప్రభు ఉత్తరం ఇచ్చారు. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పెను. గనుక బలులు అర్పించుట కంటే ప్రధానమైన ఆజ్ఞ ఇవి. ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. కనుక బలులు అర్పించటము కాదు, నైవేద్యములు అర్పించటము కాదు, హోమములు సర్వాంగ హోమములు అర్పించటము కాదు, కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ దేవుడైన మరి యేసు ప్రభువారిని ప్రేమించాలి. ఎందుకనక ఆయన మన సృష్టికర్త, మనకి జీవము ఊపిరి పోసినవాడు, మన రక్షణ కొరకై భూలోకం వచ్చినవాడు, మన పాప పరిహార నిమిత్తమై రక్తము చిందించి మరణమును తీసివేసినవాడు. ఆ దేవునిని మనము ప్రేమించవలెను. దేవుని ప్రేమించని వాడు శాపగ్రస్తుడవుతాడని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక దేవునిని మనం ప్రేమించినప్పుడు ఆస్వాదించబడతాం. ఎలా ప్రేమించాలి? సగము కాదు, సగము లోకానికి, సగము దేవునికి కాదు. పూర్ణ హృదయంతో, హోల్ హార్ట్, పూర్ణ హృదయంతో. నీ హృదయంలో మరెవరికి స్థానం అనేది ఉండకుండా, నీ హృదయంలో ఎవరికి స్థానము లేకుండా, నీ హృదయంలో దేవునికే స్థానం ఇవ్వాలి, దేవునికే చోటు ఇవ్వాలి. ఆ విధంగా మనము దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి దేవుని ఎడల ప్రేమ కలిగి లేని వారు కృతజ్ఞత లేనివారు. కనుక దేవుని మనము ప్రేమించవలెను, మొదటిది. రెండవది, నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా, నీ ప్రక్క వారిని కూడా, ఆపదలో ఉన్న వారిని, కష్టంలో ఉన్న వారిని కూడా ప్రేమించాలి.
పొరుగువారిని ప్రేమించేవాడు దేవునిని ప్రేమించినట్లే. పొరుగువానికి సహాయం చేసేవాడు దేవునికి సహాయం చేసినట్లే. కాబట్టి ఈ ఆజ్ఞలను మనం పాటించినప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు. ఇవి మనం పాటించకుండా దేవునికి నువ్వేమిచ్చినా అవన్నీ వ్యర్థం, అవన్నీ శూన్యం. వాటి ద్వారా నీకు ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, ప్రభువును ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి. ఇది దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం చేస్తున్నట్లు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మన దేశము, రాష్ట్రము, గ్రామము అందరూ కూడా సంతోషముగా ఆనందముగా ఉండగలరు. దేవుడు చెప్పిన మాటలను బట్టి మనం జీవించినప్పుడు మనలో భేదములు, తారతమ్యములు, హెచ్చుతగ్గులని ఉండవు. అందరూ కూడా సమానముగా ఉంటారు, సంతోషముగా ఉంటారు. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, యువతకాలం మీ ఆజ్ఞలు మీ గైకొనాలని, ఆజ్ఞ గైకొనేవాడే మరి దేవుని సంతోషపరచువాడని మాకు జ్ఞాపం చేశారు. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మిమ్మలను ప్రేమించేవారుగా, పొరుగువారిని ప్రేమించేవారుగా సిద్ధపరచండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజల అధికారులందరితో మాట్లాడండి. దేవా సహాయం చేయండి. రోగులైన వారిని స్వస్థపరచండి, హాస్పిటల్లో ఉన్న వారిని బాగు చేయండి. ఎండ వేడిమి నుంచి అందరినీ కాపాడి భద్రపరచండి, సహాయం చేయండి. దేవుడు ఈ రోజంతా మీ సన్ని తోడు ఉంచండి. ఈ రోజంతా పరలోకం పరిశుద్ధ సమాజంలో, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఆరాధనలో మీ సన్ని తోడు ఉంచండి, సహాయం చేయండి. ఈ దినాన్ని ఎవరు దొంగిలించకుండా ప్రభా మిమ్మల్ని గణపరిచినట్లుగా సిద్ధపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ రోజంతా మనకు తోడైండి కాపాడును గాక. ఆమేన్.